హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. ఈ రోజు మనతో పాటు పిల్లి సురేంద్ర బాబు గారు ఉన్నారు. సమతా సైనిక్ దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. అలాగే తను ఒక సైనికుడుగా ఈ దేశ బార్డర్లో సేవలు అందించి రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అన్న వెల్కమ్ టు ఎన్9 మీడియా. అన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడం, ఇవన్నీ రాజకీయ పరిణామాలు వేడెక్కుతా ఉన్నాయి. 2019లో ఎన్నికలు జరిగినప్పుడు సమతా సైనిక్ దళ్ తప్పకుండా జగన్ వెంటనే ఉండాలని నిర్ణయం తీసుకొని జగన్ కు పూర్తి మద్దతును ప్రకటించి ఆయన గెలుపులో ఎస్సీల ఓట్లని వేయడంలో మీరు ముందు పాత్ర పోషించారు. మరి ఈ రోజు జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే మళ్ళీ జగన్ వైపే ఉందా సమతా సైనిక్ దళ్? సమతా సైనిక్ దళ్ అనేది ఎప్పుడు కూడా ఒక పార్టీకి భాగస్వామి అయ్యి అండగా అంటూ లేదు. బాబాసాహెబ్ పెద్ద లక్ష్యంతో సమతా సైనిక్ దళ్ స్థాపించాడు. అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యల్ని ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళని నిలదీసి ప్రశ్నించి ఈ జాతులకు న్యాయం జరిగేలాగా చేయటం సమతా సైనిక్ దళ్ ఒక లక్ష్యం. అప్పుడు గత ప్రభుత్వ కాలంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ సమయంలో మేమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలి. సో ఆల్టర్నేటివ్ ఎతుకుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా మందిని చాలా రకాలుగా నమ్మించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీనే ఢీకున్నాడు, సోనియా గాంధీతో అసలుకి కొట్లాడి నిలబడ్డాడు, మాట అంటే మాట తప్పడు, మడమ తిప్పడు అన్న ఒక నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేశాడు. దాంతోపాటు సమతా సైనిక్ దళ్ కూడా కొత్తవాడు, ఇప్పటి వరకు ఆయన రాజకీయం చూడలేదు, ఎంపీగా ఏదో ఉన్నాడు కానీ ప్రత్యేకంగా చూడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ చేసినవన్నీ చూసాం మనం. ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు అందరినీ. ఇంటింటికి తిరిగి అమ్మ ప్యాను, అక్క ప్యాను, అన్న ప్యాను, అయ్యా ప్యాను, ఒక్క అవకాశం ఇవ్వండి, తండ్రి లేని వాడిని అని అలా చెల్లి వాళ్ళ అమ్మ అందరు తిరగటం వల్ల ఒక సెంటిమెంట్. అది కూడా కాకుండా ఆయన ఇంకా కొత్తగా ఏం చేశాడంటే అసలు ఎస్సీలు నా బంధువులు, క్రిస్టియన్లు, మైనార్టీలు, మా కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది, మేము మీకోసమే పనిచేస్తున్నామని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. ఇన్ని చెప్తున్నాడు కదా, అసలు ఒక అవకాశం ఇస్తే ఎలా ఉండిద్ది అని చెప్పేసి మేము కూడా నిర్ణయం తీసుకొని పార్టీకి అండగా కప్పుకోలేదు, పార్టీ దగ్గర ఎలాంటి కండిషన్ పెట్టి ఇచ్చేయలేదు. మీరు వచ్చిన తర్వాత జాతికి అండగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కులు, చట్టాలు, నిధులు, పథకాలు అన్ని కూడా మాకు అందేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరూ ఓకే అనటం జరిగింది. ఆ క్రమంలో సమతా సైనిక్ దళ్ టీం రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేంటి, గెలిపించండి, ఆయన వస్తే మనకు చాలా ఉపయోగపడతారని నమ్మకంతో మేము కూడా చేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో అప్పుడు చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా ప్రతి మీటింగ్ లో నా దళితులు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయన దళితుల కోసం ఏమన్నా చేసిండా? ఆయన మైనార్టీలు, బహుజనుల కోసం లేదంటే బీసీల కోసం ఏమన్నా చేసిండా? ఆయన చెప్పే మాటల్లో నిజం ఎంత? అసలు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ఈ మాట మాట్లాడుతుంటే మాకు అసలే అదే చిగ్గేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలని, 23 మంది ఎంపీల్ని, అంటే రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఒక బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఎందుకు? ఆయన మీద నమ్మకంతో ఆయన ఏదో చేస్తాడని. దాంట్లో మెజార్టీగా ఇప్పుడు ఏదైతే ఆయన రోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తున్నారు, 85% ఆయనకు అండగా ఉన్నారు. వన్ సైడెడ్గా ఓటేయటం వల్ల అంత భారీ మెజార్టీ వచ్చింది. కానీ ఆయన వచ్చిన తర్వాత నిజంగా ఆయన ఎస్సీల పక్షాన ఉన్నాడా లేడా ఏంటనంటే మేము ఎక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సమతా సైనిక్ దళ్ ఎక్కడ రాజకీయ కక్షలు లేవు, వ్యక్తిగతమైన కక్షలు లేదు. జాతికి జరుగుతున్న అన్యాయం, జరుగుతున్న తప్పుని మాత్రం అది ఎవరున్నా సరే ప్రశ్నిస్తాము, నిలదీస్తాము, న్యాయం జరిగే వరకు సమతా సైనిక్ అండగా ఉంటుంది. అదే ఇప్పుడు చేస్తుంది. ఎందుకు అనంటే కోడికత్తి సీన్ ఉన్నాడు, అతను అసలు అది ఎవరు చేశాడనేది కూడా ఒక కన్ఫ్యూజన్. సింపతి కోసం ఏనే చేయించుకున్నాడని 90% అనుకుంటున్నారు. అధికారంలో రాకముందంటే తెలుగుదేశం వాళ్ళు చేయించి రాళ్ళు చేయించారని అబండాలు వేశాడు. ఏం చేతిలో వ్యవస్థ ఉంది, అది కూడా కాకోకుండా బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇన్నున్నప్పుడు కేసుని ఒక కొలిక్కి తీసుకురాకుండా అతను ఎస్సీ కుర్రోడు, ఆ కుర్రోడికి
శిక్ష పడ్డా కానీ ఈ పార్టీ బయటకు వచ్చాడు. 4.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్నాడు. నిజంగా ఎస్సీల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డికి శ్రీనివాస్ని బయటికి తీసుకొచ్చేవాడు. తీసుకురావాల్సిన అవసరం వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో కోర్టుకి అటెండ్ అయితే ఆయన బెయిల్ వచ్చింది. కానీ ఓట్ల కోసం ఎస్సీలను ఎలా ఉపయోగించుకుంటున్నాడు, ఈ ఎస్సీల మీద ఎంత ప్రేమ ఉందంటే ఈ సిచ్యువేషన్ ఒకటి. అంతేకాదు డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో మాస్కులు కావాలని అడిగి రోడ్డు మీద అసలు మాస్క్ వేయలేదనుకుంటాము. అది మనం మనోధర్మ శాస్త్రం అని చెప్తాం కదా. ఆ కాలంలో ఎస్సీని ఎలా చూశారు అని అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు ఒక డాక్టర్ని అంటే ఎస్సీల్లో డాక్టర్ అంటే చాలా ఉన్నతమైన చదువు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, లక్షలో ఒకళ్ళు. అలాంటి అతన్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి జంతువు కంటే ఏనంగా కొట్టి పిచ్చివాడని ముద్రేసి ఆయన చనిపోయేలా చేశారు. నిజంగా ఎస్సీల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? చేయడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అతని డ్రైవరు సుబ్రహ్మణ్యం ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఏదో చిన్న సమస్య మీద అతను చంపేసి సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి నేనే చంపానని డోర్ డెలివరీ చేసి మీరేం చేస్తారో చేసుకోండి అని సవాళ్ళు ఇసిరేసి వెళ్ళిపోతే అతన్ని జైల్లో పెడితే అతను ఛార్జ్ షీట్ వేయకోకుండా అతను బయటికి తీసుకొచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో భారీ ఊరేగింపు పెట్టి ర్యాలీ పెట్టి తీసుకొచ్చి మరి ప్రజా సంఘాలు అనేకంగా ధర్నాలు చేస్తే అది పార్టీని సస్పెండ్ చేసి లెటర్ కూడా ఇచ్చాడు. కానీ ఒక సస్పెండ్ చేసిన పార్టీలో సస్పెండ్ చేసిన వ్యక్తితో ఆ పార్టీలో ఎవరికి సంబంధాలు ఉండకూడదు. వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆయన బహిరంగ సభలో ఉంటారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన సభలో కూర్చొని ఆయన మీద చెయ్యేసి మాట్లాడుతున్నాడంటే ఎస్సీని ఎంతగా అవమానపరుస్తున్నట్టు. అరే నేను ఏదైనా చేస్తాను మీరు తెలుసుకోలేకపోతున్నారని డైరెక్ట్ చెప్తున్నాడు. కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఎస్సీల కోసం మా పార్టీ ఉన్నది, ఎస్సీల కోసం పూర్తిగా ఎస్సీల కోసం పనిచేస్తుంది అన్నది చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. ఇప్పటికి అదే కదా పనిచేసేవాడికి ఇలా చేయడు కదా. అసలుకి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఉంది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే చట్ట ప్రకారం ఏదైతే న్యాయం జరగాలో అది ఎంతవరకు కూడా అందని పరిస్థితి. వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు పెడతానికి వెళ్తే వీళ్ళ మీద కౌంటర్ కేసులు పెడుతున్నారు. ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఆయనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది, పార్టీలో ఉన్నారు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆయనకు రిపోర్ట్ ఉంది. ఎస్సీలకి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని అరే నా ఎస్సీలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు ఎక్కడన్నా అన్నాడా? ఏంటంటే ఓన్లీ ఆయన చెప్పటం ఒకటి చేసేది ఒకటి. ఇదంతా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక భాగం. అంటే మీరు ఇలాంటి షరతులు లేకుండా పనిచేస్తున్నాము అని మీరు అంటున్నారు. ఈ ఎస్సీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాత్రం సమతా సైనికులకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. మరి ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన చేతిలో పవర్ ఉంది. అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మరి న్యాయం చేయట్లేదు, కావాలని ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఏ రకంగా చూడాలి? మీరు ఆ జాతిని తాకట్టు పెట్టినట్టు చూడాలా, లేకపోతే ఏమనుకోవాలి అసలు? ఎస్సీ కమిషన్ చైర్మన్ సమతా సైనిక దళ అడిగింది. సమతా సైనిక దళలో జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఉన్న మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఆయన 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసుకుంటూ పెళ్లి కూడా లేకోకుండా జాతి కోసం చాలా కష్టపడ్డాడు. సమతా సైనిక దళలు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తే ఆయనకు పదవి ఇవ్వాలి, అలాంటి నిజాయితీపరుడు పనిచేస్తే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడిద్ది అన్నారు. నిజంగానే ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ 2గా చీల్చి 2 సంవత్సరాల తర్వాత ఆయన పదవిచ్చిన తర్వాత నేను చెప్తున్నది కాదు, విక్టర్ ప్రసాద్ గారి అనేక బహిరంగ సభల్లో ఆఫీసుల్లో అనేక మంది దగ్గర బహిరంగం చెప్పాడు. ఆయన ఏంటంటే ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, ఆఫీసర్లు అందరూ అసలుకి ఏ పని చెప్పినా చేయట్లేదు, ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నారు. నిజంగా ఆయన ఆఫీస్కి వెళ్తే రోజుకి 100 పిటిషన్లు వస్తాయి. మా భూములను ఆక్రమించుకున్నారు, మాకు ఇప్పించండి అని చెప్పేసి, మమ్మల్ని కొట్టారు, కేసు పెట్టించండి అని. ఈయన పాపం నిజాయితీగా వాళ్ళ మీద కేసులు కట్టించడానికి ఎస్సీకి, డిఎస్పీకి, ఎంఆర్ఓలకి అనేక మందికి ఫోన్ చేస్తాడు, లెటర్లు పంపిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఏం చేస్తున్నా కానీ వాళ్ళ పార్టీ తరపు నుంచి సజ్జల రామకృష్ణ గారి ఆఫీస్ నుంచి అందరూ ఐఏఎస్ ఐపీఎస్లకి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. విక్టర్ ప్రసాద్ అనే ఆయన ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా గానీ అని చెప్పండి కానీ ఏ పని చేయొద్దని చెప్పేసి ఆయన కొట్లాడి కొన్ని చేపిస్తున్నాడు కానీ అసలు లేదు. నిజంగా ఎస్సీ కమిషన్ మేము సామాన్యుడికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ. ఎస్సీ కమిషన్ అంటే క్యాబినెట్ ర్యాంక్, అది రాజ్యాంగ భద్రత కలిగిన ఒక పోస్ట్. అది అలాంటి వ్యక్తికి ఒక గన్మన్ లేడు,
వెహికల్ లేదు, బయటికి వెళ్తే ప్రోటోకాల్ లేదు. ఇదే ఆయన చేసేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత ఓకే. అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు గాని, కొంతమంది జనాలు గాని, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎవరిని చూసినా కూడా జగనన్న అంటే నమ్మకం. విలువలు, విశ్వసనీయతకు మారు పేరు జగనన్న అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, వాళ్ళ పార్టీ నాయకులు గాని, కింది స్థాయి నాయకులు కూడా అదే మాట అంటూ ఉంటారు. మరి ఆ విశ్వసనీయత, విలువలు అనేవి జగన్‌లో ఉన్నాయంటారా? లేవంటారా? చిన్న ఎగ్జాంపుల్ 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. హ్మ్. అసలకి ఆ 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చింది? నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తావు. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాట తప్పవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. అవినీతి లేకుండా చేస్తావు. అన్యాయం జరగకుండా చేస్తావు. నమ్మకంతో ఇచ్చారు. కానీ ఈయనేం చేశాడు? వచ్చినెమ్మటే స్టార్ట్ చేసింది పక్క పార్టీలో కొనటం స్టార్ట్ చేశాడు. హ్మ్. పక్క పార్టీ ఎమ్మెల్యేని నా పార్టీలోకి ఎవరొచ్చినా సరే రాజీనామా చేసి రావాలన్నాడు. ఆళ్ళకి కండవాలేసి కప్పి ముగ్గురు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆళ్ళ ఆఫీసుల్లో కూడా జగన్ ఫోటోలు పెట్టించుకొని డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా ఆళ్ళ పార్టీ కార్యక్రమాలన్నిట్లో పిలుస్తున్నాడు. అన్ని మీటింగ్‌లో పాల్గొనేలా చేస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలు చేపిస్తున్నాడు. అంటే అది విలువలు, విశ్వనీయత ఉన్నట్టేనా? తర్వాత అసలు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, హ్మ్. ఒక ఖురాను, బైబిలు, ఖురాను. ఒక బైబులు. ఆ! నేను చెప్పినయన్ని అమలు చేస్తానంటున్నాడు. చిన్న ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు ప్రత్యేక హోదా తేటం. నేను కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. నాకు 20 ఎంపీ సీట్లు ఇవ్వండనన్నాడు. ఇచ్చారు. అసలకి ప్రత్యేక హోదా అంటే ఈ రాష్ట్రపతి అదేంటని అడిగే పరిస్థితికొచ్చింది. హ్మ్. రైల్వే జోన్ విభజన చట్టంలో ఉన్నది రైల్వే జోన్. యెస్. ప్రకటించారు వైజాగ్ అని. అతీగతి లేదు 4.5 సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. ఇలా అనేకమైనయి. పోలవరం ప్రాజెక్టుకైతే అసలుకేం చెప్పాడు? అది ఆంధ్రప్రదేశ్‌కి ఒక జీవనాడి లాంటిది. హ్మ్. అది వాళ్ళ నాన్న కల అని ఆయనే చెప్తాడు. అవును. చెప్పినప్పుడు అసలు పోలవరాన్ని నేనేమన్నాడు తెలుసా? అవసరమైతే పోలవరం నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుండైనా తీసి ఖర్చు పెట్టి కట్టాల్సిన బాధ్యత ఉందన్నాడు. వచ్చినెమ్మటే మొదటి సంవత్సరంలోనే ఆళ్ళ హ్మ్. మినిస్టరు 2021 నాటికి అందిస్తామన్నాడు. 22 అన్నారు. 23 అన్నాడు. ఇప్పుడు అసలు మా వల్ల కాదు 25కి ఇస్తున్నాం అంటున్నాడు. హ్మ్. అంటే అది ఇలువలు, విశ్వనీయత ఉన్నట్టేనా ఆయనకి? లేదు గదా! దీన్ని బట్టి ఆయన ఎంత ఇలువలు, విశ్వనీయతగా ఉన్నాడనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్‌కు హ్మ్. ఆయన చెప్తున్నటువంటి మాటలేంది అనంటే, ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో మీరు పేదల పక్షాన ఉన్నటువంటి మన వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున ఉంటారా? లేదంటే పెత్తందారుల వైపు ఉంటారా? జనాలే అర్థం చేసుకోవాలి. ప్రజలే ఆహ్, దానికి సంబంధించినటువంటి ఓటుతోని సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. హ్మ్. మరి పేదల పక్షం, పెద పెత్తందారుల పక్షం అంటే ఈయన పేదల పక్షమా? పెత్తందారుల పక్షమా? ఇది అసలకి చాలా నవ్వొచ్చిద్దన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అన్న క్యాంటీన్‌లని ఓపెన్ చేసి పేదవాడు పని చేసుకొనొచ్చి ఏదో టయానికి తినలేని వాడికి రూ. 5కి భోజనం పెట్టేలాగా ఏర్పాటు చేశాడు. సరే ఆయన ఎలక్షన్ కోసమనే పెట్టాడనుకోండి. ఆ ఎలక్షన్ టైమ్‌లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఇంతకంటే మెరుగైనయి తీసుకొస్తాను. రాజన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తాను. ప్రతి పేదవాడికి అన్నం పెడతానన్నాడు. హ్మ్. 4.5 సంవత్సరాలవుతుంది. పేదవాడు గుర్తుకు రాలేదా? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా అని ఉండేది. హ్మ్. అంటే నార్మల్‌గా డెత్ అయిపోతే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,00,000 యాక్సిడెంటల్ డెత్ అయితే 5,00,000 అలా బీమా ఉండేది. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్‌లో వేల మంది చనిపోయారు. హ్మ్. ఏ ఒక్క కుటుంబానికి చిన్న ఆర్థిక సహాయం కూడా చేయలేదు. అంటే పేదవాళ్ళ పక్షాన ఉన్నట్టా? పెత్తందారి పక్షాన ఉన్నట్టా? హ్మ్. అలాగే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన రాయితీలు చాలా ఉన్నాయి. హ్మ్. అన్నిటిని రద్దు చేసేసాడు. అంటే ఓకే. ఇప్పుడైనా పేదల పక్షాన ఉన్నట్టా? పెత్తందారి పక్షాన ఉన్నట్టా? హ్మ్. ఆ! ఇది కదా! ఇలా చాలా ఉన్నాయి. ఎందుకనంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం హ్మ్. ఏంటి? ఈ దేశంలో కాకపోయినా ఏ దేశంలోనైనా ఉన్నత చదువులు చదువుకోవాలని బాబాసాహెబ్ కోరుకున్నాడు. హ్మ్. దాని ప్రకారం గత ప్రభుత్వాలు అంబేద్కర్ విదేశీ విద్య అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచంలో ఏ దేశంలో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, లా చదువుకుంటే 15,00,000 ఇచ్చి వాళ్ళయి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి భవిష్యత్తు ఉండేది. గత ప్రభుత్వంలో దాదాపు 4,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన విద్యార్థులు చదువుకొనొచ్చి వారి జీవితాలు సెటిల్ అయిపోయారు. అది సామాన్యమైన ప్రజలు చదువుకునేది. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బాబాసాహెబ్ పేరే తీసేశాడు. హ్మ్. తర్వాత జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. అది 6 నెలల క్రితం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీలకి ఎంతమందికి ఇచ్చిందంటే పేద విద్యార్థులకి హ్మ్. 9 మందికి మాత్రం అవకాశం కల్పించాడు. ఆయన పేదల పక్షాన ఉంటున్నట్ట, పెత్తందారి పక్షాన ఉంటున్నట్ట. తర్వాత ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
రిజర్వేషన్‌లో ఎంబీబీఎస్ సీట్లు ఏవైతే ఉంటాయో 50% ఆటిల్ని అమ్మేసిన గనుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంటే పేదవాళ్ళు చదువుకొని, అప్పులు చేసుకొని, అంటే కోచింగ్‌లు అంతకుముందు పంపించి చంద్రబాబు హయాంలో అమ్ముకోలేదా సీట్లు? లేదు. హ్మ్. రిజర్వేషన్ ఉండేది. ఈయన రిజర్వేషన్‌ల సీట్లని అమ్మేశాడు. ఓకే. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఆటిని తీసేశారు. తర్వాత పేద ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 4, గ్రూప్ డి ఉంటాయి కదా! హ్మ్. వాటిల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ హ్మ్. కొడుకులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని ఇచ్చేసేసాడు. అంటే పూర్తిగా అసలకి పేదలకి ఏదైతే కావాలో అట్లన్నిట్లో పక్కదారి పట్టించేసి చెప్పడం మాత్రమే పేదలకు అంటాడు. ఏం చేసేదంతా ఏంటి? హ్మ్. అదాని, అంబానీ. అంబానీ మనిషికి ఎంపీ సీట్ ఇచ్చాడు. అదానీతో కూర్చొని తిరుగుతాడు. అంబానీ మా తండ్రిని చంపేసిన దాంట్లో హస్తం ఉందన్నాడు. ఏమీ లేదు. హ్మ్. మరి ఆయనతో కూర్చొని తిరుగుతాడు. ఏం చేసే కంపెనీలన్నీ కూడా మెగా కంపెనీ అన్నీ కూడా చాలా పెద్ద కంపెనీలు. పేదల అసైన్‌మెంట్‌ల భూములు లాక్కొని మైనింగ్ చేసుకొని మెగా కంపెనీ వాళ్ళ మంత్రులు దోసేసుకుంటున్నారు. మరి ఆయన పేదల పక్షాన ఉన్నట్టా? పెత్తందారి పక్షాన ఉన్నట్టా? ఇలా చెప్పుకుంటూ పోతే అసలకాయన ఆహ్, లెక్క మించినన్నున్నయి. సో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలి. దీంట్లో నిజంగా మేము చెప్పింది ఏదైనా తప్పుందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుడితోనో ఎవరితోనైనా మేము చర్చించడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేరుస్తా అని చెప్పేసి, అంటే వాటి కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి జగనన్న అన్నాడు. ఆయన ఒక్కనితోని కాదు కదా! ఈ విభజన హామీలు రావాలి అంటే, విభజన చట్టం అమలు కావాలి అనంటే, అటు ప్రతిపక్షము, పాలకపక్షము అందరూ కలిసిపోయి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కలిసినాయి. హ్మ్. ఒక్క కేసీఆరే పోరాటం చేస్తే వచ్చిందా అనే విషయం వాళ్ళు చెప్పుకుంటారు కావచ్చు గానీ, కాంగ్రెస్ నుండి పోరాటం చేసిన వాళ్ళున్నారు. అటు బీజేపీ నుండి పోరాటం చేసిన వాళ్ళున్నారు. మొత్తానికైతే బీఎస్పీ గూడా అక్కడ పార్లమెంట్‌లో బిల్లు కోసం సపోర్ట్ చేసింది. చాలా మంది సపోర్ట్ చేస్తే ఆ పథకం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడు మీకు ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో విభజన హామీల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ రావాలంటే కేవలం జగన్ కాదు కదా! మీ మీ ఎందుకు చంద్రబాబు గాని, మిగతా పార్టీలు గాని, అక్కడ ఉన్నటువంటి సంఘాలు గాని, ఆ హామీల కోసం ఎందుకు పోరాటం చేస్తలేరంటావు? అసలు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు మాట్లాడే అవకాశం లేకుండా ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జీవో నంబర్ 1 అని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. దాని ఉద్దేశ్యం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ సభలు, సమావేశాలు, ర్యాలీలు పూర్తిగా రద్దు చేయబడతాయి అని చెప్పేసి జీవో నంబర్ 1 తీసుకొచ్చాడు. అది కొన్ని ప్రజా సంఘాలు కోర్టుకెళ్ళటం వల్ల దాన్ని కొట్టేయటం. ఆ తర్వాత అతి కష్టం మీద ఎవరికో కొంతమందికి తప్ప అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఓకే. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ర్యాలీలు, ధర్నాలు చేసుకుంటుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి ఏం చెప్పాడు. మరి ఈ రోజు అది చేయట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని చేయిస్తే ఒకవేళ బీజేపీతో అంత మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కొన్నైనా అవుతాయి. హ్మ్. కానీ ఈయనకేంటంటే ఆయన తమ్ముడిని కాపాడుకోవాలి. ఈయన మీద ఉన్న కేసుల్ని ఇది చేసుకోవాలన్న దీంతో బీజేపీతో లాలూచి పడిపోయి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేశాడు. హ్మ్. దీంట్లో అసలు డౌటే లేదు. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో పార్టీని తాకట్టు పెట్టాడు. బీజేపీతోని మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. అన్ని చట్టాలకు పార్లమెంట్‌లో చేస్తున్నటువంటి అన్ని చట్టాలకు ఈయన సపోర్ట్ చేస్తున్న విషయం అందరికి తెలుసు. కానీ ఈయన దళితుల కోసం, క్రిస్టియన్‌ల కోసమే మేము పార్టీ పెట్టినా, అసలు క్రిస్టియన్‌లు, దళితులే ముఖ్యంగా మైనారిటీలు, దళితులే నా పార్టీకి వెన్నెముక అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ముస్లింల మీద, క్రిస్టియన్‌ల మీద, మైనారిటీల మీద, ఇటు దళితుల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో ఆయన అంటే మంచి సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు, ఎందుకు ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోతున్నారు మరి? ఈసారి మోసపోరని మేము అనుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి అని అందరికీ అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ముల్లాకి, పాస్టరు, ఫాదర్‌లకి అందరికి కూడా ప్రతి నెల 5,000 ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. హ్మ్. కానీ 2 నెలలకో, 3 నెలలకో ఒక మండలానికి ఒక ఐదుగురికో, ముగ్గురికో ఇచ్చేసి తూతూ మంత్రంగా దాన్ని పక్కన పెట్టేశాడు. హ్మ్. అంతే కాకోకుండా మైనారిటీలని ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో సీఏఏ, ఎన్ఆర్‌సీఏఏతో ఉన్న ఆటిలికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాడు. యెస్. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ మైనారిటీలు, ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. జగన్ ఎంత క్రూరంగా ఆలోచిస్తాడు మన గురించి అనటానికి. ఎక్కడో మణిపూర్‌లో క్రైస్తవ మహిళల మీద రోడ్డు మీదకి ఈడ్చి బట్టలన్నీ తీసేసి గుంపుగా అత్యాచారం చేసి, చంపేసి అనేక అరాచకాలు సృష్టిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో దాన్ని ఇచ్చేసినప్పుడు అసలు చిగ్గు లేకోకుండా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మోడీ చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. అక్కడ ఏమీ జరగలేదని చెప్పారంటేనే మైనారిటీల మీద, క్రిస్టియన్‌ల మీద ఎంత ప్రేమ ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అందరికి అర్థమైంది. సో,
అవకాశం వచ్చినప్పుడు కంపల్సరిగా దాన్ని ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఇలాగే కాబట్టి మేము జగన్ గెలిపిస్తాం అన్నారు. ఇప్పుడు జగన్ చేసింది అలాగే ఉంది. మళ్ళీ చంద్రబాబుని గెలిపిస్తాం అంటున్నారా? ఈ చంద్రబాబు జగన్‌లోకి వెళ్లి బయటపడి వేరే ఏదైనా పార్టీ కోసం ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఏది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు 5 ఏళ్ల పాలన లేదంటే జగన్ 5 ఏళ్ల పాలన తప్ప వేరే పాలన కనిపించట్లేదు మరి. ఆల్టర్‌నేటివ్ అనేది అందుబాటులో దగ్గరలో కనిపించట్లేదు. హ్మ్. కనిపించనప్పుడు ఉన్నాటిల్లోనే ఎవరు బాగా చేశారు ఏంటనేది మేము ప్రతి ఒక్కటి కూడా గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిందేంటి? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిందేమిటి? ఆల్టర్‌నేటివ్ మనం ఏమైనా చేయగలమా? హ్మ్. ప్రయత్నం అయితే ఉండిద్ది కంపల్సరీగా. ఎందుకంటే బాబాసాహెబ్ మాతృ సంస్థగా బాబాసాహెబ్ మాతృ సంస్థను బలోపేతం చేయాలనేది మా లక్ష్యం ఎప్పటికైనా సరే. ఆర్‌పీఐని బలోపేతం చేస్తాము. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతాము దాని ద్వారా అనేది తర్వాత విషయం. కానీ బాబాసాహెబ్ మాతృ సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా మీద ఉంది. కంపల్సరీగా ఆర్‌పీఐని తీసుకొస్తాం. ఈ ఎలక్షన్‌లోనే తీసుకొస్తాము. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు తీసుకుంటాము. కాకపోతే బీజేపీ తప్ప ఒకళ్ళు కలిసొచ్చే పార్టీలు ఏమైనా ఉంటే మా బలాన్ని, మా జాతి ప్రయోజనాలు అవసరం అనుకుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి కూడా రెడీ. ఆ విధంగా ప్రయత్నాలు జరిగిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినంత అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము దగ్గరుండి చూసాము. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులకెళ్ళాము. వాళ్ళ మంత్రులతో కలిసి తిరిగాము. వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికెళ్ళి కలిసి తిరిగాము. వాళ్ళ పార్టీ నాయకులతో కలిసి పనిచేశాము. కానీ ఇంత నమ్మించి, ఇంత మోసం చేస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదన్నమాట. హ్మ్. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలలో మద్యపాన నిషేధం పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వాడలు గంజాయి వాడలుగా మారినాయని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. నిజంగానే దళిత వాడలు గంజాయి వాడలుగా మారినాయా? మద్యపాన నిషేధంకు సంబంధించిన విషయంలో ఎందుకు ఆ హామీని నెరవేర్చుకోలేకపోతుంది? కేవలం దళిత వాడలలోనే గంజాయి అమ్ముతుందా? గంజాయి దొరుకుతుందా? గంజాయి తాగుతున్నారా? మిగతా కులాల వాళ్ళు గంజాయి తాగట్లేదా? ఏంది అసలు గంజాయి విషయంలో ప్రతిపక్షాలు పూర్తిగా దళిత వాడలు గంజాయి వాడలుగా మారినయి అని బల్లగుద్ది చెప్పడానికి కారణాలు ఏంటి అంటారు? మీరు చెప్పినట్టు దాంట్లో 100% అన్ని కులాల వాళ్ళు తాగుతున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసలుకి మద్యపాన నిషేధం అని చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం తెల్లారి పడిపోయిద్ది. అందుకంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి లేదు. తర్వాత వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి లేవు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వటం లేదు. ఓన్లీ మద్యపానం, మైనింగ్, ఇసుక ఈ మూడిట్లు బేస్ చేసుకొనే ఆయన మొత్తం రాబోయే కాలంలో ఎలక్షన్‌లకు ఉపయోగించాలని చేస్తున్నాడు. దాంట్లో భాగంగా మద్యపాన నిషేధం చెయ్యిపోగా ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ఆయన పార్టీ నాయకులే అనేక మంది ఉన్నారు. గంజాయిల్ని ఎస్సీ వాళ్ళకి డైలీ దొరుకుతుంది. ఎందుకనంటే ఆయనకి కావాల్సిన ఓటు బ్యాంకు. ఎందుకంటే ఎస్సీలు హామీలన్నీ నెరవేర్చలేదు. ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశాడు. ఎస్సీల్లో ఆలోచన మొదలైంది. ఆళ్ళలో ఐక్యమయ్యే ఆలోచన స్టార్ట్ అయింది. వీటిలన్నిటిని పక్కదారి పట్టించాలి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సరైన చదువులు లేవు, ఏమీ లేవు. అలాంటప్పుడు ఏం చేయాలి? దేనికో దాన్ని బానిస చేయాలి. దేనికో దాన్ని బానిస చేయాలంటే గంజాయిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని అలవాటు చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఎస్సీ వాడల్లో గంజాయి విపరీతంగా దొరుకుతుంది. పిల్లలు చాలా దారుణంగా ఆటికి బానిసలైపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. అంటే గంజాయి దొరుకుతుంది. ఓకే. దళిత వాడలో దొరుకుతుంది. అక్కడి వరకు ఒప్పుకుందాం. ఎందుకు దళిత వాడల్లోనే దొరుకుతుంది? ఎందుకు దళిత వాడల్లోనే రైటింగ్ జరుగుతాయి? మిగతా వాడలలో అసలు గంజాయి కేవలం దళితులు మాత్రమే తాగుతున్నారా? గంజాయి కేవలం దళిత వాడలకు మాత్రమే అమ్ముతున్నారా? దళితులు మాత్రమే వాటికి బానిసలయ్యారా? మిగతా వాళ్ళు లేరా? ఎందుకు ఆ కేసులలో మిగతా వాళ్ళు దొరకట్లేదు? మిగతా వాళ్ళు వెనకమాల ఏదో ఒక పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు అండుండిద్ది. వాళ్ళ కనుసైగుల్లోనే దాన్ని సప్లై చేయటం జరిగిద్ది. వాళ్ళు కాపాడుకుంటారు. వీళ్ళని కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత ఈ ఎస్సీలు ఏంటంటే అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వం ఫస్ట్ నుంచి ఉంది. కొంత ఆ ప్రశ్నించే తత్వాన్ని పోగొట్టాలంటే వీళ్ళని బానిసలుగా చేయాలి. బానిసలుగా చేయాలంటే ఆ ముందు తాగుతుంటే ఎవడో మాకు అసలు అది పని చేయట్లేదు అని చెప్పేసి ఆ ముందు తాగటం కూడా మానేస్తున్నారు. ఎందుకంటే అంత ముందు బ్రాండ్లు వర్క్ అని చెప్పేవాళ్ళు. నేను ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చే కానీ ఎప్పుడు ముందు అలవాటు ఇలాంటివి లేవు. మా టీంలో కూడా ఎవరు ఉండేవాళ్ళు. దాని గురించి అంత తెలియదు. కానీ పల్లెల్లో మనవాళ్ళు చెప్తుంటే అన్న అంత ముందు 90 రూపాయలతో తాగితే మాకు ప్రశాంతంగా వచ్చి పండుకునే వాళ్ళు పని చేసుకుని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కనీసం వాళ్ళు పని చేసి వచ్చి నైట్ నిద్రపోవాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టాలంటున్నారు. ఖర్చు పెట్టినా కానీ సరైన కిక్ రావట్లేదు అని అంటున్నారు. సో అది చాలకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ గంజా లాంటిది వేసుకుంటే అసలు ఎలాంటి ఇది లేకోకుండా మొత్తంలో తూగి తిరుగుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అంబేద్కరిస్టులు, ఎస్సీలు
కొంచెం లేట్ అయినా కానీ ప్రశ్నించే తత్వం ఉంది, వాళ్ళకి కానీ తెలిస్తే ఎదురు తిరిగే తత్వం ఉంది. వీటిలన్నిటి నుంచి కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళని చైతన్యవంతులు కాకుండా చేయటం కోసం ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. మీరు ఎన్నికల హామీలని నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి గంజాయి సప్లై చేపిస్తున్నాడు అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అందులో ఉన్నటువంటి మంత్రులు కానీ, చివరికి జగన్మోహన్ రెడ్డి కానీ పూర్తిగా నేను ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, నా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ ప్రతి దాన్ని 99% 99% నేను వాటిని అమలు చేసిన, అవి ఇంకా మిగతా ఏమైనా ఉండేదంటే అవి అమలుకు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు మరి నిజంగా? 99 కదా వాళ్ళు చెప్పింది. 99%. 9 మాత్రం అమలు చేశాడు, 90 అమలు చేయలేదు. లిస్ట్ చెప్పమంటే నేను వరుసన ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తేలేదు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. రైల్వే జోన్ ఏర్పాటు చేపిస్తానన్నాడు, చేయలేదు. విభజన హామీ చట్టాలన్నీ కూడా నెరవేరుస్తానన్నాడు, చేయలేదు. ఎస్సీ ఎస్టీ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో నేను వచ్చినమ్మంటే వాళ్ళ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తానని ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీల మీద పెట్టిన తప్పుడు కేసులు, రౌడీ షీట్లు అన్ని కూడా ఎత్తేస్తానన్నాడు, అయి తీయలేదు. ఇలా అనేకమైన లిస్టు చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, అనేక సమస్యలు. రైతుల కోసం అయితే అసలు రైతులకు ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, చేయలేదు. రైతులకు ప్రకృతి వైపత్యాల వల్ల ఏదైనా జరిగితే 4,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తానని, చేయలేదు. ప్రతి మండలంలో కూడా కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు ఏర్పాటు చేస్తానన్నాడు, అది చేయలేదు. అంటే పూర్తిగా కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు, ఆ ఊసే లేదు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే రైతులకి ఆర్థిక సహాయం లేదు. ఇవన్నీ చేస్తానన్నాడు. తర్వాత ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబంలో కూడా అమ్మఒడి ఇస్తానన్నాడు, అందరికి. ఒకళ్ళకే అంటున్నాడు ఇప్పుడు. అది కూడా ఎలా పెట్టాడు? ఎవరింట్లో నన్న సెకండ్ హ్యాండ్ కారు ఉన్నా కానీ అమ్మఒడి కట్టు, కరెంటు బిల్లు ₹1 ఎక్స్ట్రా వచ్చినా కానీ అమ్మఒడి కట్టు, ఆసరా కట్టు, పెన్షన్ కట్టు. ఇలా ప్రతి ఒక్కటి ఏందనుకుంటున్నారు? చెప్పిన హామీలనే చేయకోకుండా వెనక్కి తీసుకున్నది. రాజధాని అమరావతిలోనే ఉండింది, దాన్ని పూర్తి చేస్తానన్నాడు. అసలు 3 రాజధానులను ఎక్కడున్నాయో తెలియదు. రాష్ట్ర బడ్జెట్ చాలా ఎక్కువగా ఖర్చు అయిపోతుంది, శాసనమండలి అనవసరము, శాసనమండలి రద్దు చేస్తున్నానని చెప్పేసి ప్రకటించాడు. శాసనమండలి ఎక్కడ పోయిందో ఏమవుతుందో కూడా ఎవరో తెలియని పరిస్థితి. ఇలా అనేక స్టీల్ ప్లాంట్ కడపలో అన్నాడు, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ రక్షిస్తానన్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కొత్త రూపం తీసుకొస్తాం అని అన్నారు. ఆ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమన్నా అభివృద్ధి చెందింది మరి? అసలు వాళ్ళు ధర్నాలు చేసి, రాస్తారోకులు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, కాపాడండి బాబు, నువ్వు కొత్తది కడపలో కడతానంటున్నావు, అది కట్టలేదు. 3 సార్లు శంకుస్థాపన చేశాడు. మచిలీపట్నం పోర్ట్ అన్నాడు, వచ్చిన సంవత్సరం పూర్తి చేస్తాను, ఇంతవరకు అవ్వలేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు, ఉన్న 2-3 ఎయిర్పోర్ట్లనే పట్టించుకున్న నాదులు లేడు, వాటిలో ఫ్లైట్లు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, అసలు ఆ రోజు కరెంటు బిల్లులు పట్టుకునేలాగా, అమ్మో ఇంత కరెంటు బిల్లా, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, నేను వచ్చినమ్మంటే తగ్గించేస్తాను, మన ప్రభుత్వం వచ్చినమ్మంటే వారం రోజులు తీసేస్తాను. కరెంటు బిల్లు ఇప్పుడు ₹20 ఖర్చు అవుతుంటే ₹60 ఆయన వేస్తున్నాడు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పేసి. అసలు డీజిల్, పెట్రోల్ ధరలు అసలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదు. నిత్యావసర వస్తువులు అసలు ఏంటి మండిపోతున్నాయి అన్నాడు, తెలియదు ఏం చేస్తున్నాడు. గ్యాస్ ధరలు మండిపోతున్నాయి, ఏది మరి? ఇవన్నీ ఆయన చెప్పిన వాగ్దానాలు, ఏ సభలో ఎప్పుడు చెప్పారో కూడా అన్ని చెప్తాను నేను కావాలంటే. లేదు దీంట్లో తప్పు ఉందంటే నిరూపించమనండి, ఇవన్నీ చెప్పాడు, ఏది ఒక్కటి చేశాడా? ఇలా చెప్పుకుంటూ పోతే 100 వాగ్దానాలు ఉన్నాయి చేయని. ఇప్పుడు చిత్తూరులో జడ్జి రామకృష్ణ గారిని తన్నుకుంటూ తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆ పరిస్థితి అంటే ఒక జడ్జికి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? లేదంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి అలాంటి జడ్జిల మీద దాడులు చేయించే ప్రయత్నం ఏమైనా చేసిందా? అసలు ఏం జరిగింది ఆ సంఘటనలో? ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీని కాపాడుకోవడం కోసం పెద్దరెడ్డికి ఆయనకి ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని చెప్తారు. దాన్ని ఆయన సపోర్ట్ చేయడం కోసం ఒక జడ్జిని ఎవరైనా తప్పు చేస్తే కొట్టే హక్కు ఎవరికి లేదు. అది కూడా ఒక రిటైర్డ్ అయిన జడ్జిని కొట్టుకుంటూ తీసుకెళ్లి జైల్లో పడితేమంటే ఆయన ఎస్సీల పక్షాన ఎలా ఉన్నాడు, ఎస్సీల మీద ఎంత ప్రేమ ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇలా అనేక విషయాలు ఉన్నాయి ఎస్సీల మీద చేసింది. ఇప్పుడు శృంగవృక్షంలో నడిపెల్లి రాజు గారిని వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఛార్జ్ అన్న సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి దారుణంగా హత్య చేశారు. ఎందుకు అసలు నడిపెల్లి రాజును చంపాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏమొచ్చిందంటారు? నడిపెల్లి ఒక్కడే కాదు, ఏంటంటే ఆ పార్టీలో చెప్పేది ఒకటి, ఎస్సీలు ఎక్కడున్నా కానీ ఎదురు తిరిగినా ప్రశ్నించినా వాళ్ళు మంచిగా ఉంటున్నా
అసలు మాకు తెలిసి ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీని మీరు ఏదైనా చేసుకోండి బాబు, నేను ఎవరిని అసలుకి ఏమి అన్నాం, ఎస్సీలను కొడతారా, తిడతారా, భూములు లాక్కుంటారా, తంతారా, చంపేస్తారా, ఏదైనా చేసేసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో ఎలివేతలు, తప్పుడు కేసులు ఉండేవి. ఇప్పుడు చంపేసి డోర్ డెలివరీలు అసలుకి ఎన్ని అత్యాచారాలంటే డాక్టర్ సుధాకర్ కానివ్వండి, డాక్టర్ అచ్చెన్న వరకు అందరినీ ఎస్సీని పోలీసులు కొట్టి చంపుతున్నారు. అసలుకి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, కంతేరులో వాళ్ళ జిల్లా యూత్ అధ్యక్షుడు మాలపల్లి మీద దాడి చేసి కుర్రోళ్ళని కొట్టి అసలుకి స్టేషన్ దగ్గర పడేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాడు. మాట్లాడేవాడు లేరు. తిరుమలైపాలెంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని అంటే ఆ అర్ధరాత్రి వెళ్ళి 200-300 మంది పోలీసులు వెళ్ళి ఊరి మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా 5-6 ఆడవాళ్ళ కాళ్ళు ఎరగొట్టి హాస్పిటల్ చేశారు. మాట్లాడే ఇది లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దేనికి స్పందించడు. అసలుకి ఈ రాష్ట్రంలో మరి హోమ్ మినిస్టర్ అనే ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. తిడటానికైతే ఎక్కడ లేని మినిస్టర్లు అందరూ వస్తారు. సమస్యలు వచ్చినాయంటే దాని మీద మాట్లాడేవాడు ఒక్కడు. హోమ్ మినిస్టర్ బాగానే వర్క్ చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కి బాగా ఆదర్శంగా నిలబడుతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. అది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు మీ ఛానల్లో కనుక రేటింగ్ పెట్టి ఇప్పుడు ఒక ఓటింగ్ పెట్టి హోమ్ మినిస్టర్ గారు అసలు పని చేస్తున్నారంటే నాకు తెలిసి 5-6 కూడా అసలు హోమ్ మినిస్టర్ ఆమె ఉందా నిజంగానే అని అంటారు. ఎందుకనంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు హోమ్ మినిస్టర్ ఏమో ఉంది, అసలు ఆమె ఏం చేస్తుందని ఎవరికి తెలియదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయటం, ఆయన ఎవరిని తిట్టమంటే తిడతాం, కూర్చోమంటే కూర్చోవటం. అంత ముందున్న హోమ్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కానీ ఎస్సీల మీద ఇన్ని జరుగుతుంటే 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, 5 మినిస్టర్లు ఉన్నారు, 20-30 మంది చైర్మన్లు ఉన్నారు, అనేక రకాల చైర్మన్లు. ఎవ్వరు కూడా అసలుకి దీన్ని ఖండించే వాళ్ళు కానీ ఇంత అన్యాయం జరుగుతుందని మీడియా ముందు అవసరం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎస్సీలకి ఇంత ఘోరం జరుగుతుందండి, మనకు అండగా ఉన్నారు, మనల్ని నమ్మారు, వాళ్ళు లేకపోతే మనం లేవు, మీరు కూడా ప్రతి మీటింగ్లో అలా చెప్తున్నారు, ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు అని వెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మీరు అంటున్నారు. హైదరాబాద్లో దిశ కేసు జరిగినప్పుడు హైదరాబాద్లో చట్టం తీసుకురాకముందే జగన్మోహన్ రెడ్డి గారు మేము దిశ చట్టాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పేసి పత్రికా ప్రకటనలు ఇచ్చి దిశ చట్టం కోసం మొత్తం అంటే అప్పటికప్పుడు ఏదో పెద్ద చట్టాలు అమలు చేసినట్టు సమావేశాలు నిర్వహించి ఏదో చెప్పారు. దిశ చట్టం ఎంతవరకు అమల్లోకి వచ్చింది అంటారు? మరి మీరు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఆమె రెడ్డి కాబట్టి వాళ్ళ కమ్యూనిటీని ఇది చేసుకోవటం కోసం వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చట్టం ఉండాలని చెప్పేసి అడావుడిగా చేశాడు. అసెంబ్లీలో అబ్బా అసలు జగన్ అన్న మహిళల పక్షాన్ని నిలబడ్డాడు, ఇది చేశాడని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరికి ఎలాంటి దౌర్భాగ్య స్థితి అంటే మా ఎస్సీ మహిళల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన దౌర్భాగ్యమైన స్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అసెంబ్లీలో చట్టం అయితే అసలు చట్టం ఎప్పుడు అయింది? దాని చట్టబద్ధత ఎక్కడ ఉంది? దిశ అని ఒక చట్టం అని చెప్పాడు కానీ చట్టబద్ధత కల్పించలేదు కదా ఇంతవరకు. అదే లేదు. దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టాడు. ఎందుకు? ఎక్కడో చిన్న చిన్న ఏదైనా జరిగితే జరుగుతుంది కానీ నిజంగా ఘోరాలు జరిగిన చోటకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిశ చట్టం అమల్లో లేదా ఇప్పుడు అక్కడ? లేదు, చట్టం రూపుదిద్దుకోలేదు కదా. అసెంబ్లీలో తీర్మానం చేశాడు, పార్లమెంట్ పంపించాలి, రాష్ట్రపతి గెడిట్ అవ్వాలి. సంవత్సరాలు గడిచిపోతుంది కదా. ఎందుకు మరి అక్కడ మహిళా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మీలాంటి నాయకులు కానీ ఎందుకు దిశ చట్టం కోసం దాని ప్రయత్నం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అడుగుతున్నారు, ప్రజా సంఘాలు అడుగుతున్నాయి. ప్రతిపక్షాలు అంటే చాలా డేలా పడిపోయి ఉన్నాయి కానీ ప్రజా సంఘాలు అడుగుతున్నాయి. కాకపోతే ప్రశ్నించిన వాళ్ళని ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెడతాము, వాళ్ళని బెదిరింపులకి ఇచ్చేయటము, అనేక రకాల గురి చేస్తున్నాడు. కాకపోతే ఇంతకు ముందు అన్నంత ప్రజా ఉద్యమాలు లేవు, కొంత తగ్గినాయి. కానీ ప్రతి చోట కూడా ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తున్నారు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కాకపోతే ఐక్యంగా చేయలేకపోతున్నాము, టీములుగా చేస్తున్నాం. దానివల్ల వీళ్ళ బలం ఇంతేకన్నా ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనడానికి అనేకమైన ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీలుగా ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఏం చేయటం కాదు, వాళ్ళ నాన్న చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేసి పంపించాడు, ఏనా చేసి పంపించాడు. దాన్ని చట్టంగా అయ్యేలా చేయాలి కదా, అది చేయలేదు. ఊరికినే వీళ్ళ ముప్పు కోసం అన్ని చేస్తాడు కానీ ఒకటి కూడా అయ్యి అమల్లోకి రావు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ముఖ్యమైన చట్టాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఆరోగ్యశ్రీ ఒకటి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పని ఎట్లా అంటే దాన్ని మంచి వైపు తీసుకెళ్లకుండా ఆరోగ్యశ్రీ అయితే వర్క్ నడుస్తుంది, ఏదైనా బిల్లులు ఉన్నా జరుగుతున్నాయి.
కానీ ఆయన ఎన్నికల హామీలు అప్పుడు మాత్రం ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీకి చాలా రంగులద్దుతాము, లేదంటే ఆరోగ్యశ్రీని మరింత మెరుగ్గా అమలు పరుస్తాము, ఒక 1000 రూపాయలు 10,000 రూపాయల 1000 రూపాయల బిల్లు దాటినా కూడా దాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తాము, అన్ని సమస్యల్ని ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అక్కడ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎట్లుంది మరి? నిజంగా ఆరోగ్యశ్రీ అనేది ఆయన 1000 రూపాయల బిల్ అయినా ఎక్కడైనా సరే, ఈ రాష్ట్రంలో ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇదిగో 1000 రూపాయలు నేను మందులు తీసుకున్నాను, బిల్ అయింది, నాకు ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లు వచ్చింది 1000 రూపాయలు దాటిన తర్వాత ఒక్కళ్ళని చూపిమంటుంది ఆయన చెప్పుకుంటాం. ఎందుకంటే లేదు, ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఉంది కానీ అన్నిటికీ ఇది లేకోకుండా కొంత ఇది కొన్ని ఏంటంటే అంబులెన్స్లే కొంచెం ఇది చేశాడు, వాటి వల్ల కొంత ఉపయోగం ఉంది. అంటే కొత్తగా తీసుకొచ్చాడు, మనం చేసినట్టు చెప్పుకోవాలి. అంబులెన్స్లు కానివ్వండి, ఇస్తున్న 4-5 పథకాలు కూడా అక్కడ ఎక్కడ తిరగకోకుండా డైరెక్ట్గా వచ్చే పద్ధతి అయితే ఒకటి ఉంది. ఈ 2 నాడు నేడు పేరుతో కొన్ని స్కూల్స్ అక్కడక్కడ కొంచెం మెరుగుపరచడం జరిగింది. వీటిలో మాత్రం చేసినట్లు మనం ఒప్పుకోవాలి. అంతేగాని అలాగని చెప్పేసి మన పిల్లలకి విద్య కోసము వీటి కోసం కట్టుబడి ఇది చేస్తున్నాడంటే అది తప్పు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్లోనైనా పేద పిల్లలు చదువుకుంటే ప్రభుత్వమే ఫీజులు కట్టి ఇచ్చేసేది, సెలక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేది. దాదాపు 60,000 మంది లబ్ధి పొందారు. నేను వచ్చిన తర్వాత మీకు అయ్యొద్దురా బాబు, మీరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి అని చెప్పేసి దాన్ని రద్దు చేసేసి ఏదన్నా గవర్నమెంట్లో అంటే పేదలందరికీ ఉన్న అవకాశాన్ని పోగొట్టి దీంట్లో తీసుకొచ్చాడు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రతి పల్లెటూరులో కూడా 5వ క్లాస్ వరకే స్కూల్స్ ఉంటాయి. ఏనేం చేశాడు దాన్ని 2nd క్లాస్ వరకు ఉంటించి 3వ క్లాస్ నుంచి 10th క్లాసు హైర్ ఎడ్యుకేషన్ ఏ స్కూల్ అయితే ఏదో ఉందో దాంట్లో కలిపేశాడు. అంటే ఒక పల్లెటూరు నుంచి హై స్కూల్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అంటే 3వ క్లాస్ పిల్లలు వెళ్ళగలిగే స్థితేనా? అంటే పేదవాళ్ళు డబ్బులు ఉన్నాడంటే స్కూల్ బస్సులు పెట్టుకొని చక్కగా పంపిస్తాడు, ఎన్ని చేస్తాడు. అంటే పేదవాడిని ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నాడు అనటానికి ఇది ఒకటి. తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఇవన్నీ చేయాలంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదా వాటికి పూర్తిగా ఇలా అనేకమైన సమస్యలు. అంటే ఓన్లీ ఎస్సీల మీద పేదల మీద కక్ష కట్టినట్టు ఆయన చేస్తున్నాడు. కానీ చెప్పేది మాత్రం పేదలకి పెత్తనదారుల మధ్య యుద్ధం జరుగుతుంది, నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తారు. ఎంత బోటకము, ఒక భ్రమలోకి తీసుకెళ్లే వాళ్ళని. ఎందుకంటే క్రిస్టియన్లు బైబుల్ని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, ముస్లింలు కూడా మతం అనే దీంట్లో కొంచెం నమ్మకంగా ఉంటారు. వీళ్ళందరికీ చేయకుండా కంటిన్యూగా దేవుడు దేవుడు నా 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 అనేది ఒక అలవాటు చేసేసి ఒక భ్రమలోకి తీసుకెళ్లి వాళ్ళని దూరం చేయకోకుండా దగ్గర తీసుకొని ఎలాగల ఓట్లు వేయించుకోవాలని దీంతోనే చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆలోచించలేరు, పనులు చేసుకుంటారు, టైం దొరికినప్పుడు చర్చికో మసీదుకి వెళ్ళిపోతారు, వస్తారు. ఆలోచించేవాడినేమో మత్తి పనులకి అలవాటు చేశారు, చదువుకున్నోడికేమో ఉద్యోగాలు లేవు, ఏం చేయలేవు తెలియని పరిస్థితి. ఇలా చాలా దారుణమైన అసలు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తారని ఇంతవరకు లేవు. బ్యాక్లాగ్ పోస్టులను కూడా జనరల్ కేటగిరీలో భర్తీ చేసిన గనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపించి కనీసం బెయిల్ కూడా రాకుండా చుట్టూ కుట్రలు చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఇలాంటి అంటే దానికి సంబంధించిన విషయంలో బెయిల్ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని మాజీ ముఖ్యమంత్రిని నాట్ ఓన్లీ మాజీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లా రాజకీయ కక్షతోని జైలుకు పంపించిండా? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అటు గుజరాత్లో మొదలయ్యి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం ముఖ్యంగా దళితులకి స్కిల్ని డెవలప్మెంట్ చేయడం కోసం అవి ఏర్పాటు చేసినామని చెప్పేసి అవి చాలా బాగా నడుస్తున్నాయి అని చెప్పేసి అటు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్టు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చెప్తా ఉన్నారు. చంద్రబాబు కూడా అదే చెప్తున్నాడు. చంద్రబాబు పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బాగానే పనిచేసినాయి అని చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేసిండు? వాటిని ఎందుకు మూసేసిండు? ఆ కేసులో ఎందుకు దాని మీద ఒక కేసు పెట్టి మరి జైలుకు పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? దీంట్లో 2 విషయాలు. ఒకటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మనం తప్పు చేశామే, అందరిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అనే భావన జనాల్లోకి వచ్చింది. పల్లెటూరులో ఉన్న మారుమూర పల్లెటూరులో తప్పనిచ్చి దాదాపుగా అందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మనం చాలా తప్పు చేసామన్న ఆలోచన డిస్కషన్ స్టార్ట్ అయింది. అది వాళ్ళకి కూడా తెలిసింది. ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఇన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, మనకి రాబోయే ఎలక్షన్ చాలా కష్టంగా ఉండిద్దని చెప్పేసి. సో
ఇలాంటి సమయంలో రాజకీయ కక్షపూరితంగానే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి. నోటీసులు ఇచ్చారు, 4, 5 సార్లు పిలిచారు, ఎంక్వైరీ చేశారు. ఏది ఇప్పుడు లోకేష్‌ని ఎలాగైతే పిలుస్తున్నారు, పిలిచిన తర్వాత అప్పుడు మాకు సరైన ఆధారాలు రాలేదండి అని చెప్పేసి కోర్టు ద్వారా వెళ్ళిపోయి అప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే పిలవండి, 4 సార్లు విచారించండి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించండి, అడగండి, తర్వాత కోర్టు చూపించండి, కోర్టు పంపించమండి, పంపించేసేయండి, మాకు సరైన ఆధారం రాలేదంటే దాన్ని అందరూ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చేయాలంటారు. కానీ ఆ ఏజ్‌లో కూడా అలా అరెస్ట్ చేయటము అంటే ఒక కక్షపూరితంగా. ఇదెందుకు చేశాడంటే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల జీవిత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జైలుకెళ్ళలేదు. ఎవరు ఏం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడిని. జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేశాడు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపటం కోసం, వారి పార్టీలో ఉత్సాహం తీసుకురావటం కోసం, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏమైనా చేయగలడని వాళ్ళ పార్టీ వాళ్ళకు చూపించడం కోసం అది చేశాడు. ఇంకో సైడ్ ఏంటి, చంద్రబాబు నాయుడిని కనుక లోన పెట్టేస్తే ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లోకి వెళ్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తున్నాడు. లోకేష్ గారిని పప్పు అనరు కదా, అంటే కొంత అదే ఒకప్పుడు మేము కూడా నిజంగానే అందరూ అంటే నిజంగానే ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఒక సీఎం కొడుకు ఏంటి ఈ విధంగా ఉంటేంటి అనుకున్నాము. దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు, కసిగా తీసుకున్నాడు. తను మాట్లాడే విధానంలో, నడిచే విధానంలో, ప్రజలకు చేరువయ్యే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగాడు. సో దాన్ని తను ప్రూవ్ చేసుకునే స్థాయిలో ఉన్నాడు. ఏంటంటే ఇలా వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని 3 రకాలు కట్టు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, ప్రజా సంఘాలు యాత్రలు జరిగి అసలుకి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి ఇది అన్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్ళిపోయి చూపించి మరి చెప్తున్నారు. చెప్పడం వల్ల ప్రజలు ఏంటి, అరే నిజమే జరుగుతుంది కదా అని చెప్పేసి ఆలోచించే స్థితిలో దీన్నన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం, ఎస్సీల్లో వ్యతిరేకత వస్తుంది దాన్ని కూడా పక్కదారి పట్టించడం కోసం ఒక పథకం ప్రకారం కావాలని అరెస్ట్ చేసి తర్వాత ఈ ఎలక్షన్ ప్లానింగ్ లో వీళ్ళు ఇప్పుడు ఏమైపోయింది, 4 రోజుల నుంచి ఈయన పాదయాత్ర మానేసి కేసుల విషయంలో తిరుగుతున్నాడు. ఆయన జైల్లో కూర్చుని ఆయన యాత్ర అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా బాబు గారికి ఎప్పుడు బెయిల్ వచ్చింది, ఈ కేసు ఏంటి, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేస్తారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. అంటే జగన్ ఇచ్చిన హామీలు, ఆయన ఏదైతే మోసం చేశాడు, అన్యాయం చేశాడు, అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పథకాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. అంటే నిరంతరం ప్రజల్లోకి వెళ్ళటం కోసం బస్సు యాత్రలో, సభలో, సమావేశాలని మొత్తం రెడీ చేసుకొని చాలా తెలివిగా ప్లాన్డ్ గా చేసుకొని ఆయన వెళ్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో సమతా సైనికుల నాయకులు మైనింగ్ మాఫియాకు సంబంధించిన కొంతమందిని దొరకబట్టడము, ఆ మైనింగ్ మాఫియా విషయాన్ని అయితే బయటికి తీసుకొచ్చిర్రు అని అన్నారు. ఆ మైనింగ్ మాఫియా విషయంలో మీరు బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో మీ వెనకాల టీడీపీ ఉంది, టీడీపీ నాయకులే ఉండి ఆ మైనింగ్ మాఫియాకు సంబంధించిన వాటిలో వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేసినని వాళ్ళు అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అసలు టీడీపీని వ్యతిరేకించి వైసీపీ కోసం పనిచేసాము. తర్వాత మనం చెప్తుంది ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఇది చేస్తాం అనుకుంటాము. మేము వచ్చి ఫోకస్గా పనిచేసింది ఎక్కడంటే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం, నూజివేడు నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. పోలవరం కట్టకు సంబంధించిన మట్టి కానివ్వండి, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కానివ్వండి, ఎస్సీలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ కానీ బలంతాన్ని ఆక్రమించుకొని దీంట్లో కేవలం వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చేశారు. మేము ఎంత పోరాటం అంటే హైకోర్టులోకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చినా ఆగలేదు. ఇలా ఇంకా జరుగుతుందని ఎవిడెన్స్ చూపిస్తే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని, తర్వాత ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు పిలిచి చీఫ్ ఇంజనీర్ని తిట్టి పంపించింది, చర్యలు తీసుకుంది. అయినా చర్యలు తీసుకోలేదు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరైతే ఉందో టీము, వాళ్ళు వస్తే వాళ్ళ రానికుండా అడ్డుకున్నారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి వీళ్ళ మీద కేసులు పెట్టండి అని వాళ్ళు కూడా పూర్తిగా తెరపుని ఉన్న దాంట్లోనే దాదాపు 150 ఎకరాల్లో అవినీతి జరిగిందని వాళ్ళు ఇచ్చి కేసులు పెట్టమన్నా కానీ కట్టలేని పరిస్థితి. సోయాన నేను వెళ్ళి కలెక్టర్కి, సిపికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోండి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇది ఎలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగులో జరగబట్టే కదా వీళ్ళు ఎవరు పట్టించుకోకపోవటానికి కారణం. ఎందుకనంటే ఇది వరకు ఏదైనా పార్టీలు
పార్టీ ఫండ్ కోసం ఎమ్మెల్యేలకి ఏమైనా డబ్బులు రావాలి, ప్రజాప్రతినిధులకు అనుకుంటే కాంట్రాక్టులు చేసుకునేవాళ్ళు, దాంట్లో ఇంత పర్సంటేజ్ అని తీసుకునేవాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అవన్నీ పక్కన పెట్టేశాడు. చక్కగా రోజు ఇన్కమ్ మట్టి మీద, ఇసుక మీద, మద్ది మీద, వీటిల్నే ఆయన బేస్ చేసుకొని అసలుకి అడ్డగోలుగా చేసేస్తున్నారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా డబ్బుల్ని దాచిపెట్టాడు. ఆ విధంగా పంపిణీ జరిగింది. దీని ప్రకారం అక్కడ జరుగుతుంది. వాళ్ళ చిన్నాన్నకు సంబంధించినటువంటి కేసులో వాళ్ళ చిన్నాన్న అప్పుడు జైలు పంపిద్దామంటే నా చేతిలో అధికారం లేదు అనుకున్నారు. మరి నా అధికారంలోకి వచ్చిండు. ఎందుకు వీళ్ళ ఈ చిన్నాన్న కేసులో ఉన్నటువంటి నిందితుల్ని జైలు పంపించే ప్రయత్నం జరుగుతలేదు? చిన్నాన్నది ఎలక్షన్ ముందు కోడికత్తి కేసు కానివ్వండి, వాళ్ళ చిన్నాది కానివ్వండి, చిన్నాన్నప్పుడు విజయసాయి రెడ్డి ఒక ప్రకటన, అవినాష్ రెడ్డి ఒక ప్రకటన, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన, అంటే గందరగోళంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులే జయించారని చెప్పినప్పుడు, సొంత చిన్నాన్ని చనిపోయినప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఆయన చేతిలోనే వస్తుంది కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే 27 కోట్ల రూపాయలు ఇది జరిగిందని చెప్పి అరెస్ట్ చేయగలిగినోడు వాళ్ళ చిన్నాన్ని నరికి చంపేసినా కానీ అరెస్ట్ చేయలేదంటే ఏం ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళే చంపారు, వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారని వాళ్ళ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు. కోర్టుకి వెళ్ళారు. ఆయన కాపాడటం కోసం ఈయన ఇది చేస్తున్నాడు. ఆయన దాని గురించి వాళ్ళని కాపాడటం కోసం ఇది చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు దళితుల మీద తప్పుడు కేసులు పెట్టడము, రౌడీ షీట్ ఓపెన్ చేయడము లాంటివి జరిగినాయి. జగన్ అధికారంలోకి వచ్చేది అంటే కనీసం రౌడీ షీట్ ఓపెన్ అంటే అక్రమంగా రౌడీ షీట్లు అని నేను అనట్లేదు. అక్రమంగా రౌడీ షీట్లు ఎవరి అయితే పెట్టిరో వాళ్ళందరి మీద కేసులు కొట్టేస్తారేమో అన్న నమ్మకం చాలామంది దళిత అంటే ఆ శిక్ష అనుభవించిన వాళ్ళు చాలామంది ఆశపడ్డారు. ఎందుకు మరి ఆ కేసుల విషయంలో కానీ వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో, అక్రమ రౌడీ షీట్ల విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? దళితుల మీద తప్పుడు కేసులు, రౌడీ షీట్లు అనేవి ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కొన్ని జరుగుతాయి. కాకపోతే జగన్మోహన్ అదే నమ్మించి ఎలా మోసం చేయటం అని అంటే, అసలు నేను వచ్చినమ్మంటే నా ఎస్సీలు కదా వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులు, రౌడీ షీట్లు ఎత్తేస్తానని చెప్పిన తర్వాత వచ్చి ఎంత దారుణం అంటే, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పేరు పెట్టామని చెప్పారు, అప్పుడు అనేకమైన అల్లర్లు జరిగి ఆస్తులు ధ్వంసం చేయబడింది. అంతా ప్రతిపక్షాలు చేసినాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద కేసులు పెడితే అసలు వాళ్ళు అడగకోకుండా కేసులను తీసేశాడు. మాకు ఆ జిల్లాకు ఆ పేరు పెట్టండి అని ధర్నాలు చేసిన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. ఆయన హామీ ఇచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయలేదు. అంటే ఎస్సీల మీద ఎంత ప్రేమ ఉంది, అసలు ఆయన ఎస్సీలని ఎంత దగ్గరగా తీసుకుంటారని చాలా చిన్న ఎగ్జాంపుల్ ఎన్ని దేశం కోసం సర్వీస్ చేసినటువంటి సైనికుల మీద కానీ, సైనిక అధికారుల మీద కానీ, ఇట్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాకు సంబంధించిన విషయంలో కానీ, ఇటు జగన్ను ప్రశ్నిస్తున్నటువంటి విషయంలో కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయంలో మాట్లాడినప్పటికీ కూడా ఏం చేసినా కూడా మాజీ సైనిక అధికారులు వీళ్ళు మరి దేశం కోసం పనిచేసిరు, దేశం కోసం ప్రాణాలను అర్పించడం కూడా సిద్ధపడి ఆడ సర్వీస్ చేయొచ్చిరు అనే ఆలోచన కూడా లేకుండా సైనికుల మీద, సైనిక అధికారుల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాడు అనేది ఒక మాట. ఎందుకు అంత పకడ్బందీగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా మాట్లాడకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? సైనిక వ్యవస్థ అనేది ఈ సిస్టానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది. అవినీతి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు, నిబద్ధతగా నిజాయితీగా పనిచేయటం 98% ఉంటుంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు తప్పనిచ్చి వచ్చిన తర్వాత కూడా సమాజంలో కూడా అలాగే ఉండాలనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను సర్వీస్ చేసి వచ్చాను, వచ్చిన తర్వాత సమతా సైనిక నిర్మాణంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంత ముందుగా ఇప్పుడు కానీ జరుగుతున్న అన్యాయాల అక్రమాల మీద నిలదీస్తున్నాము. నాకు చాలా మంది ఆఫీసర్లు మీరు పెద్ద పెద్దలతో పెట్టుకుంటున్నారని బెదిరింపులు వచ్చినాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీకు మీ కుటుంబానికి జరగని నష్టం జరగవచ్చని బెదిరించారు. ఏదైనా నేను ఆర్మీకి వెళ్ళేటప్పుడే నేను చచ్చిపోవటానికి నిర్ణయించుకొని వెళ్ళాను. వచ్చిన తర్వాత కూడా అదే, ఎప్పుడు ఏం జరిగినా కానీ మనం నిజాయితీగా ఉండాలి, అన్యాయం జరిగితే మాత్రం ఎక్కడైనా సరే తల వంచకూడదు అనే దాంతో మేము పనిచేస్తున్నాం. అలాగే నాకులాగే వైజాగ్ దగ్గర ఒక సైనికుడు కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినందుకు అతన్ని చంపే ప్రయత్నం చేశారు. మా మాజీ సైనికులందరూ కూడా ఇక్కడ కొన్ని ధర్నా చేయాలని, ర్యాలీలు పెట్టాలని ప్రయత్నం చేశారు, అనుమతి ఇవ్వలేదు. అయితే నేషనల్ స్థాయిలో సైనిక అధికారులకి మా సైనిక సంక్షేమ బోర్డుకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి లెటర్ కూడా వచ్చింది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా
ఒక మాజీ సైనిక మీద తప్పుడు కేసు 307 పెట్టించారు. అతను కూడా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలని. అంటే వీళ్ళు ఎవరన్నా నిజాయితీ పనిచేసినా, వాళ్ళు చేసే అన్యాయాన్ని ఎదిరించినా గానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలనే ప్రయత్నం అయితే తీవ్రంగా జరుగుతుంది. అది ఎస్సీల మీద జరుగుతుంది, సైనికులు కానివ్వండి, నిజాయితీగా ఉండే అందరి మీద, ప్రజా సంఘాల మీద కూడా జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే అడ్డుకుంటున్నారు, పర్మిషన్లు ఇవ్వకుండా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వార్త. అది నిజమేనా? లేదంటే గ్రామ స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అడ్డుకుంటున్నాయా? లేదంటే జగన్మోహన్ రెడ్డి పగడ్బందీగా అంబేద్కర్ విగ్రహాలకు అడ్డుపడుతున్నాడా? ఎందుకంటే అటు కోనసీమ అంబేద్కర్ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టింది ఆయన్నే. మరి ఎందుకు అంబేద్కర్ విగ్రహాలను అడ్డుకుంటున్నా అంటున్నారు? విగ్రహాలు అడ్డుకోవటం లోకల్లో కూడా కొన్ని ఉంటాయి. కానీ ఆయన పాదయాత్ర వెళ్లే సమయంలో ఇలాంటి సమస్యలను ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. సరే, ఇలా అంబేద్కర్ గారి విగ్రహాలు అవమానపరచడం, అడ్డుకోవటం జరుగుతుందని చెప్పేసి వీటిలన్నిటి మీద నేను చర్యలు తీసుకుంటానని నేను చెప్పడం జరిగింది. ఆయన దృష్టిలో ఉంది. సాక్షాత్తు ఒక రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ పెట్టినా గానీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి ఆయన ఒక లెటర్ సర్క్యులేషన్ జారీ చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత కూడా ఆయన దగ్గర కూడా అనేక సమస్యల మీద వచ్చారు. సార్, మా ఊర్లో విగ్రహం పెట్టించుకోవడం, కొన్ని వందల విగ్రహాలు ఆబ్జెక్టించారు పర్మిషన్ ఇవ్వకుండా. మరి అది బాబాసాహెబ్ మీద నిజంగా ప్రేమ ఉంటే అలా చేయడు కదా. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి, పేదవాళ్లకు దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పైగా సెంటు భూమి, సెంటున్నర భూమి ఇస్తున్నా అని చెప్పేసి ఆయన ప్రకటిస్తున్నాడు. కానీ చిత్తూరులో వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం ఒక దళిత మహిళ రాజేశ్వరి భూమిని కబ్జా చేసి ఆమె భూమిలో ఆమెకు అడిగేవారు, ఆమెకు అడిగే దిక్కు ఎవరు లేరని చెప్పేసి గ్రహించినటువంటి అక్కడ స్థానిక నాయకులు ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి మరి ఆమె భూమిని కబ్జా చేసి వైసీపీ పార్టీ ఆఫీస్ కట్టినామని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళేమో అది ఏమీ లేదా అంటున్నారు, కొట్టిపాడిస్తున్నారు. మళ్ళీ వాళ్ళే దళితులకు భూములు పంచుతున్నాం అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది అసలు ఆ దళితుల భూముల విషయంలో? అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు రాజేశ్వరి భూమిని కబ్జా చేసి అక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ కట్టాల్సి వచ్చింది? దళితుల భూములు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రభుత్వం ఇచ్చిన భూములు, అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో 70% కబ్జా గురైపోయినాయి. వాళ్ళందరూ రోజు అనేక రకాలుగా కోర్టుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మా భూమి మాకు ఇప్పించండి. వీళ్ళకి పట్టా వీళ్ళ చేతిలో ఉంటే భూమి వీళ్ళ దగ్గర లేదు, భూమి వీళ్ళ దగ్గర ఉంటే పట్టా వేరే ఊరి పేరు మీద, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్సీ కమిషన్ ఆఫీస్ లో పెద్ద ఫైల్లే ఉన్నాయి వాటి మీద, ఏది భూమి సమస్యల మీద. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఎస్సీ భూములు ఎవరైతే లాక్కున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ పంచడం కోసం భూములు, ఎస్సీల భూములు దాదాపు 11,000 ఎకరాల భూములు లాక్కొని జగనన్న కాలనీ పేరు మీద పంచాడు. ఎస్సీలు లాక్కొని ఎకరం, అరెకరం మనోళ్ళకి ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వాలు ఇస్తే వాటిని లాగేసుకున్నాడు. అది చాలా దౌర్భాగ్య స్థితి. అలాగే మీరు చిత్తూరు అన్నారు. చిత్తూరు రాజేశ్వరి గారు వైఎస్ఆర్సీపీలో మాజీ కౌన్సిలర్, పార్టీలో ఆమె ఒక పదవిలో ఉన్నారు. ఆమెకి బ్రిటిష్ కాలంలో 1932లోనే ఒక 6 ఎకరాల భూమి ఉంది. అది హైవే పక్కన ఉంది. ఇప్పుడు ఎకరం ₹1 కోటి వరకు అయింది. ఆ ఎమ్మెల్యే, ఆ జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు కట్టుకోవాలంటే ఆఫీసుకు కూడా కట్టుకోవటానికి వాళ్ళ దగ్గర భూమి లేదు, ఫండ్స్ లేవు. ఎస్సీలది బలంతాన లాక్కొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, అది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా గాని, అంటే ఎంత అరాచకం జరుగుతుంది, ఎంత దళిత వ్యతిరేక పాలన జరుగుతుంది, ఎంత రాజ్యాంగ వ్యతిరేక పాలన జరుగుతుంది, ఎంత పెత్తందారి పాలన జరుగుతుందంటే ఇది పెద్ద నిదర్శనం. దీని మీద సమతా ఫైట్ చేసింది, హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చాము, ఆమెకు అండగా ఉన్నాము. ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే మేము కంపల్సరీగా న్యాయం చేస్తామని చెప్పేసి ఆమెకు అండగా ఉంటామని చెప్పి సమతా సేన నిలబడటం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద సమతా సేన ద్వారా ముందుకెళ్తుంది. మా సాధ్యమైనంత వరకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాము, నిరంతరం చేస్తానే ఉంటాము. సో జగన్మోహన్ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేకగా ముద్ర పడిపోయింది. దళిత వ్యతిరేక పాలన చేస్తున్నాడు, రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నాడు, పెత్తందారి పాలన చేస్తున్నాడు, అరాచక పాలన చేస్తున్నాడు, నియంత పాలన. అంటే దాదాపు ఇప్పుడున్న దళిత ఎమ్మెల్యేలకు కూడా ఆయన కలిసే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆయన ఒక్కడు ఏదనుకుంటేది, ఆయన చుట్టూ ఉన్న నలుగురు రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మాత్రమే పాలన జరిగిద్ది. అంతకు తప్పించి
రాజ్యాంగబద్ధంగా పాలన అనేది జరగట్లేదు. దీంట్లో 100% నిజం ఉంది. ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అని చెప్పేసి అన్న చెప్తా ఉన్నారు. దళితులకు, ముఖ్యంగా దళిత, గిరిజన మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. దళితుల్ని అణిచివేయడం కోసం, దళితుల పేరు వాడుకొని దళితుల్ని బూచిగా చూపించి దళితుల ఓట్ల కోసం మాత్రమే ఆయన రాజకీయాలు చేశారు తప్ప దళితుల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పని అంటూ ఏదీ లేదని, దళితుల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమీ లేవు. ఆయన చెప్పినటువంటి హామీల్లో 99% హామీలు అసలు అమలే కాలేదు. 1, 2 హామీలు అమలైన ఆ అమలైన హామీలలో ఆయన స్వార్థమే ఉంది తప్ప ఏదీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మేమంతా ముఖ్యంగా దళితులమైనటువంటి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మి ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే, గెలిచిన మొదటి రోజు నుండే దళితుల మీద వివక్ష చూపుతూ, దళితుల మీద అత్యాచారం కేసు చేపిస్తూ, హత్యలు చేపిస్తూ, దళితుల వార్డులలో గంజాయిని పంపించి గంజాయి సప్లై చేసి మత్తు పదార్థాలకు బానిసలను చేస్తూ పూర్తిగా దళితులని నాశనం చేసేటువంటి ఒక ప్రక్రియని ఆయన పెట్టుకొని దళితుల నాశనం కోసమే పనిచేస్తున్నాడని చెప్పేసి అక్కడ నుండి సమతా సైనిక్ నాయకులు, సమతా సైనిక్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు మనతో చెప్పడం జరిగింది. మరిన్ని రాజకీయ విశ్లేషణలని ఎన్ఐ మీడియా వేదికగా అటు తెలుగు రాష్ట్రాలని, అటు ఆంధ్రప్రదేశ్ని, ఇటు తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో రాజకీయ విశ్లేషణని ఎన్ఐ మీడియా వేదికగా మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఎన్ఐ మీడియా. థ్యాంక్ యూ.